ఆంధ్రప్రదేశ్లో పేరుకు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. కాకపోతే టీడీపీతో సహా బీజేపీ జనసేనల తరపున ఎన్నికల బరిలోకి దిగిపోయే అభ్యర్థులంతా చంద్రబాబు మనుషులే కావటం గమనార్హం. ఏ పార్టీ తరపున ఏ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలన్నది చంద్రబాబే నిర్ణయిస్తున్నారు. దీనికోసమే ఇటు జనసేనలోనూ అటు బీజేపీలోనూ కీలక బాస్లను తన మనుషులకే వచ్చేలా చేసుకోగలిగారు చంద్రబాబు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చంద్రబాబుకు బంధువే కాగా జనసేనలో నెంబర్ 2గా ఉంటూ చక్రం తిప్పుతున్న నాదెండ్ల మనోహర్ చంద్రబాబు కోవర్టే అన్నది బహిరంగ రహస్యం. చంద్రబాబు నాయుడికి ప్రజల్లో ఆదరణ లేకపోవచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన అధికారంలోకి రాలేకపోవచ్చు, కానీ పొరుగు పార్టీల్లో వ్యవహారాలను కూడా తన కనుసన్నల్లో నడిచేలా చేసుకోవటంలో చంద్రబాబును మించిన కోవర్ట్ ఆపరేటర్ మరొకరు ఉండరంటున్నారు రాజకీయ పండితులు. ఇందుకోసమే పొరుగు పార్టీలోకి తన మనుషులను చంద్రబాబే వలస పంపిస్తారు. వారు ఆయా పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు తరపున రాజకీయాలు చేస్తూ ఉంటారు. చంద్రబాబుకి ఏం కావాలో వారు అదే చేసి పెడుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీనే తీసుకుందాం. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం చంద్రబాబు నాయుడు మరో ఆలోచనే లేకుండా తన పార్టీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులను వెండిపళ్లెల్లో పెట్టి బీజేపీకి సారె కింద పంపారు. టీడీపీ అధ్యక్షుడు పంపిన 4 రాజ్యసభ సభ్యులకు బీజేపీ కండువాలు కప్పి కాషాయం పార్టీలో చేర్చేసుకుంది. బీజేపీలో చేరిన క్షణం నుంచే ఈ 4 ఎంపీలు చంద్రబాబు గళం వినిపించడం మొదలుపెట్టారు. బాబు ఎజెండా ప్రకారమే రాజకీయాలు చేస్తూ వచ్చారు. బీజేపీలో ఉంటూ టీడీపీ పాట పాడుతూ వచ్చారు. ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న సోము వీర్రాజుతో పాటు జీవీఎల్ నరసింహారావు వంటి సీనియర్ బీజేపీ నేతలంతా చంద్రబాబు నాయుడి అవినీతిని ఎండగడితే, ఈ 4 ఎంపీలు మాత్రం బీజేపీలో ఉంటూ చంద్రబాబును ఎలా కాపాడుకోవాలో ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ చేత జనసేన పార్టీ పెట్టించిన చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో వన్ మ్యాన్ ఆర్మీలా అన్ని వ్యవహారాలు చక్కపెట్టే నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ ను చంద్రబాబే సీక్రెట్ గా పంపారు. ఆయన చంద్రబాబు మనిషి అని పవన్ కళ్యాణ్ కూడా తెలుసుండకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ పక్కనే ఉండే నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరేందుకు ఎవరెవరు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ అయినప్పుడు ఏం మాట్లాడుతున్నారన్నది ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సమాచారం అందిస్తూ ఉంటారని ప్రచారం జరుగుతోంది. పురంధేశ్వరి స్వయాన చంద్రబాబుకు వదినే కావటం విశేషం. తనకు పదవిని పెంచిన చంద్రబాబు నాయుడు కోసం, తన తండ్రి పెట్టిన టీడీపీ బలోపేతం కోసం ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న పురంధేశ్వరి చాలా కష్టపడుతున్నారు. 371 కోట్ల రూపాయలు భోంచేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు నాయుడిని కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపారు. అంతే, టీడీపీ నేతల కన్నా ముందుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి బాబును ఎలా జైల్లో పెడతారంటూ తెగ బాధపడిపోయారు. చంద్రబాబు జైల్లో ఉంటే ఆయన బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాని సమయంలో టెన్షన్ లో ఢిల్లీ వెళ్లిన బాబు తనయుడు నారా లోకేష్ కు బీజేపీ అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వని సమయంలో పురంధేశ్వరే తన చెల్లెలు కొడుకైన లోకేష్ ను వెంటబెట్టుకుని వెళ్లి అమిత్ షాతో అపాయింట్మెంట్ ఇప్పించారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ పరువు తీస్తున్నారని పార్టీలో వైరివర్గం చేత విమర్శలను ఎదుర్కొన్నారు పురంధేశ్వరి. పురంధేశ్వరిని అడ్డు పెట్టుకుని ఏపీ బీజేపీలో తనను తీవ్రంగా విమర్శించిన, తన అవినీతిని ఎండగట్టిన సోము వీర్రాజు వర్గానికి ప్రాధాన్యత లేకుండా చేయగలిగారు చంద్రబాబు నాయుడు. టీడీపీ పట్ల సానుకూల దృక్పథం లేని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును కూడా పక్కన పెట్టించేలా పావులు కదిపారు. ఇటు నాదెండ్లను అడ్డు పెట్టుకుని కీలక నేతలెవరూ పవన్ ను నేరుగా కలిసి జనసేనలో చేరేందుకు వీలు లేకుండా, పవన్ అపాయింట్మెంట్ దొరకకుండా అడ్డుకట్ట వేయించగలిగారు చంద్రబాబు. కాపు సామాజిక వర్గానికి చెందిన చేగొండి హరిరామ జోగయ్య, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాలు జనసేనకు శ్రేయోభిలాషులుగా ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తుంటే చంద్రబాబుకు కంగారు మొదలైంది. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న చేగొండి, ముద్రగడలు జనసేనకు సన్నిహితంగా ఉంటే తాను చేయబోయే రాజకీయాలకు చెక్ చెప్తారని చంద్రబాబు భయపడ్డారు. అందుకే చేగొండి, ముద్రగడల నుంచి పవన్ ను దూరం చేశారు. ఒక దశలో ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలోకి ఆహ్వానించేందుకు పవన్ కళ్యాణే తమ పార్టీ నేతలను దూతలుగా పంపారు. అంతేకాదు, త్వరలో తానే నేరుగా ముద్రగడ ఇంటికి వస్తానని పవన్ ఫోన్లో ముద్రగడకు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరితే సీట్ల సర్దుబాటు సమయంలో తన కుట్రలకు అడ్డుకట్ట పడే ప్రమాదం ఉందని భావించారు. అందుకే పవన్ చెవి కొరికేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్రగడ ఇంటికి వెళ్లొద్దని, ఆయన్ను పార్టీలోకి తీసుకుంటే నష్టపోతావని పవన్ ను హెచ్చరించారట చంద్రబాబు. చంద్రబాబు ఏం చెప్తే దానికి తలూపటమే అలవాటుగా చేసుకున్న పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి పోలేదు. అటు చేగొండి హరిరామ జోగయ్యను అవమానించేలా వ్యాఖ్యానాలు చేశారు పవన్. ఆ విధంగా
చేగొండి దూరమయ్యారు. మొత్తానికి అనుభవం ఉన్న కాపు నేతల అండ పవన్ కు లేకుండా అడ్డుకోవటంలో చంద్రబాబు పాచిక పారిందనే చెప్పాలి. చంద్రబాబు పల్లకి మోస్తూ కాపు సామాజిక వర్గాన్ని వంచిస్తున్న పవన్ కళ్యాణ్ కు చేగొండి, ముద్రగడ ఇద్దరూ కూడా దూరం జరిగారు. మంచి సలహాలు ఇచ్చినా వినే తీరిక, ఓపిక పవన్ కు లేకపోయిందని మాత్రమే ఈ నేతలు అన్నారు. మొత్తానికి బీజేపీలోనూ జనసేనలోనూ తాననుకున్న విధంగా వ్యవహారాలు నడుపుకొని వస్తున్నారు చంద్రబాబు.